నువ్వు దేనికి భయపడుతున్నావు? వాడేదో అన్నందుకు భయపడుతున్నావా? ఈడేదో అన్నందుకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? ఇక అర్థం కావాలంటే కొంచెం సింపుల్గా ఎగ్జాంపుల్ మనం విందాం. మన విలేజ్లో గొడవలు వస్తుంటాయి. గొడవలు వస్తున్నప్పుడు ఏం చేస్తారండి? చిన్న సొందు కోసం గొడవ వేసుకుంటారు. సొందు దడి కోసం గొడవ వేసుకుంటారు, గోడ కోసం గొడవ వేసుకుంటారు. ఆ గొడవ పెట్టుకున్నప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఎంత వార్నింగ్లు ఇస్తారు. ఆడి డబ్బు ఉన్నవాడైతే ఆడితో గొడవ పెట్టుకోరు, ఆడికి బలం ఉందంటే ఆడితో గొడవ పెట్టుకోరు. అది ఎదుటోడు లోకుకుంటే మందేసిన పడిపోతారు ఆడి మీద వెళ్ళి. ఆడే కనుక లోకుకుంటాడు, అడిగేవాళ్ళు లేకపోతే వెళ్ళి పడిపోతారు. అవసరమైతే ఏదో చేస్తారు. ఆ గొడవలు ఎలా ఉంటాయి చెప్పిన? కేవలం గోడ కోసం గొడవ, కేవలం దడి కోసం. గమ్మత్తు ఏంటంటే, దడావతల ఆడు లింగికి పైకి గెడెత్తాడు, దడావతల ఈ లింగి పైకి గెడెత్తాడు. రారా చూసుకుందాం అంటాడు, రారా తేల్చుకుందాం అంటాడు. వీళ్ళిద్దరు రోడ్డు మీకు వస్తారు. ఆడి కర్ర తెస్తాడు, ఈడి కత్తి తెస్తాడు. విసిమేడి చెప్పిన గోడావతలు ఒక రోజు ఆడి చచ్చిపోతాడు, గోడావతలు ఒక రోజు ఈడు చచ్చిపోతాడు. గోడే ఉంటుంది. నువ్వు దేనికి భయపడుతున్నావు? వాడి మీసాలు తిరిగిన జేజమ్మైనా, వాడు ఎవడైనా, వాడికి నీకు తెలియాల్సిన సంగతి చెప్పిన చస్తారు ఒక రోజు. మీకు ఆ సంగతి తెలియట్లేదు.